అదేదో సినిమాలో రవితేజ సినిమా థియేటర్ ముందు నిలబడి హీరోయిన్ దగ్గర ఫోజులు కొడుతూ మనదే ఇదంతా అంటాడు. ఆ సీన్ గుర్తుందా? మన చంద్రబాబు గారు కూడా ఓ విధంగా అంతే. కనిపించిన క్రెడిట్ అంతా రెండో ఆలోచన లేకుండా తన ఖాతాలో వేసేసుకుంటారు. సెల్ ఫోన్ నుంచి మొదలు పెడితే ఆఖరికి గేదెలకు పాలు పెతకడం వరకు అన్నింటికీ సృష్టికర్త తానే అంటారు. అమ్మ ఒడి ఆలోచన కూడా లోకేష్దే అంటూ తెలివిగా తన కుమారుడి ఖాతాలో వేసేశారు. ఇలా మాట్లాడితే 5వ క్లాసు 5 సార్లు ఫెయిల్ అయిన వాడు కూడా పడి పడి నవ్వుకుంటాడన్న ఆలోచన ఆయనకు లేదు, రాదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే లేటెస్ట్గా ఆయన గారి కన్ను జీఎస్టీ సంస్కరణలపై పడింది. మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించేలా 12%, 28% రేట్ల స్లాబులను రద్దు చేసి ఆ స్థానంలో 5%, 18% స్లాబులు మాత్రమే ఉండేటట్లుగా నిర్ణయం తీసుకుంది. దీంతో కోట్లాది మందికి ఉపశమనం లభించింది. అయితే ఈ జీఎస్టీ సంస్కరణల్ని పదే పదే అదే పనిగా చంద్రబాబు ప్రస్తావించడం చూస్తుంటే త్వరలో దీన్ని కూడా తన ఖాతాలో వేసేసుకుంటారా అన్న చర్చ నడుస్తోంది. అసలు జీఎస్టీ సంస్కరణల విషయంలో బాబు పాత్ర ఏముంది? జీఎస్టీ తగ్గింపుపై ఏపీ అసెంబ్లీలో బీజేపీ కంటే టీడీపీ ఎందుకు ఎక్కువగా హడావిడి చేస్తోంది? ప్రధాని మోడీని అభినందిస్తూ తీర్మానం పెట్టడం వరకు ఓకే, కానీ ఇది చంద్రబాబు వల్లే సాధ్యమైందని తీర్మానం పెట్టడం ఏంటి? పేరుకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ గొప్పలు, కనిపించిన ప్రతి దాన్ని తన ఖాతాలో వేసుకోవడమే తెలుసు. అది అబద్ధమని ఆయనకి తెలుసు, అది పచ్చి అబద్ధమని వినేవాడికి తెలుసు. మనది కానిది కూడా మనదే అన్నట్లుగా బిల్డప్ ఇస్తుంటారు. హైదరాబాదు కట్టింది నేనే, ఐటీని తెచ్చింది నేనే, సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే, కంప్యూటర్ పరిచయం చేసింది నేనే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించింది నేనే, హైటెక్ సిటీకి కొబ్బరికాయ కొట్టింది నేనే, కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రోత్సహించింది నేనే, సత్యనాదెళ్లను మైక్రోసాఫ్ట్ సీఈఓ చేసింది నేనే, తెలంగాణకు వరి అన్నం తినడం నేర్పించింది నేనే, వాజ్పేయికి జాతీయ రహదారుల నిర్మాణంపై సలహా ఇచ్చింది నేనే, ధీరూభాయ్ అంబానీకి టెక్నాలజీ గురించి చెప్పింది నేనే, గేదెలకు పాలు పెతకడం నేర్పింది నేనే, సంక్రాంతికి సొంతోళ్లకు వెళ్లడం నేర్పింది మేమే. ఇలా ఆయన చెప్పుకుంటూ పోతుంటే ఎల్లో చెవులోడు క్లాప్స్ కొట్టుకుంటూ పోతుంటాడు. కానీ కాస్త జ్ఞానం ఉన్నవాడికి మాత్రం ఈ సొల్లు వింటే చెవుల నుంచి రక్తం కారడం ఖాయం. ఆయన గారు తనది కాని మరో ఘనతను ఇప్పుడు తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అయ్యారు. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించింది కదా, దానికి తానే కారణమని ప్రధాని మోడీకి సలహా ఇచ్చింది మనమే తమ్ముళ్ళు అంటూ ఏదో ఒక వేదికపై నుంచి అరవడానికి చంద్రబాబు రెడీ అయినట్లుగా కనిపిస్తోంది. జీఎస్టీ తగ్గింపు క్రెడిట్ చంద్రబాబు కొట్టేయాలని చూస్తున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, జీఎస్టీ తగ్గింపు ఆలోచన తనదే అని బాబు చెప్పుకోబోతున్నారా? క్వశ్చన్ నెంబర్ 2, జీఎస్టీ సంస్కరణల మైలేజ్ కొట్టేయాలని ప్లాన్ చేశారా? క్వశ్చన్ నెంబర్ 3, ఈ విషయంలో ఏపీ బీజేపీ బాగా వెనుకబడిందా? క్వశ్చన్ నెంబర్ 4, జీఎస్టీ సంగతి సరే, తన పరిధిలో ఉన్న ధరల సంగతేంటి? జీఎస్టీ సంస్కరణలపై బాబు కన్నేసిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. 12%, 28% రేట్ల స్లాబులను రద్దు చేసి ఆ స్థానంలో 5%, 18% స్లాబులు తీసుకురావడం అన్నది సామాన్య మధ్యతరగతి ప్రజలకు చాలా ఊరటనిచ్చే విషయం. అదే సమయంలో రాష్ట్రాలకు వచ్చే ఆదాయం తగ్గుతుంది. కాకపోతే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దీన్ని ప్రభుత్వాలు స్వాగతించాల్సిందే. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కావడంతో కక్కలేక మింగలేక చంద్రబాబు కూడా స్వాగతించక తప్పలేదు. దీన్ని వ్యతిరేకించే అవకాశం ఎలానూ లేదు కాబట్టి వీలైనంతగా దీని నుంచి పొలిటికల్ మైలేజీ తెచ్చుకోవాలని చంద్రబాబు స్కెచ్ వేశారు. అయినా జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే చంద్రబాబుకు ఎలా మైలేజీ వస్తుందనేగా మీ ప్రశ్న. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. చంద్రబాబు తలుచుకుంటే ఎలాగైనా వచ్చేస్తుంది. ఈ జీఎస్టీ తగ్గింపుపై అసెంబ్లీలో చర్చ పెట్టారు. జీఎస్టీ సంస్కరణలకు మద్దతిచ్చిన మొదటి రాష్ట్రం మనదే అంటూ డప్పు కొట్టారు. ఇది గేమ్ చేంజర్ 2.0 అన్నారు. ప్రధాని మోడీని అభినందిస్తూ తీర్మానం చేశారు. ఇదంతా ఒక స్టేజ్ వరకు. ఇక రెండో స్టేజ్లో ఏం చేశారో తెలుసా? బాబు గారి వల్లే జీఎస్టీ సంస్కరణలు సాధ్యమయ్యాయని ఆయన్ని అభినందిస్తూ అదే అసెంబ్లీలో మరో తీర్మానం చేశారు. దట్ ఈస్ చంద్రబాబు, దిస్ ఈస్ క్రెడిట్ చోరీ. అక్కడితో ఆగలేదు సార్. త్వరలో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన సదస్సులు కూడా పెడతారట. నిజానికి ఈ జీఎస్టీ తగ్గింపును ప్రచారం చేసుకుని ఏపీ బీజేపీ మైలేజీ పెంచుకోవాలి. కానీ అంతకంటే ముందు బాబు గారు దాన్ని హైజాక్ చేసేశారు.
జీఎస్టీ తగ్గింపు కారణంగా పన్నుల రూపంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం 8,000 కోట్లు తగ్గినా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆహ్వానించారట. మోడీ గారి జీఎస్టీ సంస్కరణలపై డప్పు కొట్టుకునే చంద్రబాబు గారు ముందుగా చేయాల్సింది ఒకటి ఉంది. తన పరిధిలో ఉన్న ధరల విషయంలో ప్రధాని మోడీలా ఎందుకు ఆలోచించలేదు? ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు కర్ణాటక, తమిళనాడు కన్నా ఎక్కువగా ఉన్నాయని నారా లోకేష్ ఆయా రాష్ట్రాల బోర్డర్ల వరకు వెళ్లి పెట్రోల్ బంకుల దగ్గర రేట్లు చూపించి మరి ప్రచారం చేశారు. గుర్తుందా? మేము అధికారంలోకి రాగానే ధరలు మొత్తం తగ్గించేస్తామని హామీలిచ్చారు. గుర్తుందా? మరి తగ్గాయా అంటే లేదు, ఇంకాస్త పెరిగాయి. జీఎస్టీ సంస్కరణలపై అంత ప్రేమ ఉంటే, ప్రజల శ్రేయస్సుపై బాబు గారికి దయార్థ హృదయం ఉంటే, సంస్కరణల్ని స్వాగతించే మనసు నిజంగా ఉంటే ముందుగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. తగ్గిస్తారా? ఆహా, తగ్గించరు. మోడీ గారి క్రెడిట్ని మాత్రం ఈజీగా కొట్టేస్తారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో దాదాపు 18,000 కోట్ల రూపాయలు బాధేస్తున్నారు కదా, వాటిని తగ్గిస్తారా? ఆహా, తగ్గించరు. మోడీ గారి క్రెడిట్ని మాత్రం ఈజీగా కొట్టేస్తారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయిగా, మరి వాటిని తగ్గిస్తారా? ఆహాహా, తగ్గించరు. మోడీ గారి క్రెడిట్ని మాత్రం ఈజీగా కొట్టేస్తారు. జీఎస్టీ సంస్కరణలపై తీర్మానాలు పెట్టించుకుని, అసెంబ్లీలో పొగడ్తల వర్షం కురిపించుకుని, ఎల్లో మీడియాలో డప్పు కొట్టించుకొని, పక్కోడి క్రెడిట్లు ఫ్రీగా వస్తే కొట్టేస్తారే కానీ ప్రజలకు మాత్రం పైసా లాభం చేకూర్చే పని అస్సలు చేయరు. దట్ ఈజ్ విజనరీ, దిస్ ఈజ్ క్రెడిట్ చోరీ. ఇది మాత్రం గన్ షాట్.